ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంతకళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగదా పద్మాంకిత కోటి సూర్యప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ జగత్కారణభూతస్య మూలత్రిగుణస్వకీయమానస్య గుణత్రయకర్మణోఖ్యాతివశాత్ శ్రీ ఆదినారాయణ పరబ్రహ్మణే వరాయ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయకర్మణోఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమనిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః అత్యావతార రూపస్య భగవత్ ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోభిశోభితాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్యాత్మక నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినే భార్గవజవన ఆప్నోర్దుల పంచార్హేయ ప్రవరాన్విత భార్గవశ గోత్రోద్భవే సర్వాలంకారవతే సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసిని ఆనంద గుణాత్మిక మూల ప్రకృతిభూత ఉత్తర బల్గుని నక్షత్రే కన్యా రాసో జాత భృగో సంకల్పతనయ భార్గవశ గోత్రోద్భవే శ్రీ శ్రీదేవి నామ్నే ఇమాం కన్యాన్ దాస్యామి ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినే కాశ్యపావత్సారణేత్రవత్రయార్హేయ ప్రవరాన్విత కాశ్యపశ గోత్రోద్భవే సర్వాలంకారవతే సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవతే బహో శ్యామలాంగే రేవతే నక్షత్రే మేనరాసో జాత కశ్యప ప్రజాపతయే సంకల్పతనయ కాశ్యపశ గోత్రోద్భవే శ్రీ భూదేవి నామ్నే ఇమాం కన్యాన్ దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతా దాస్యామి విష్ణవే దుఃఖ్యం బ్రహ్మలోకచికీషయా కన్యాన్ త్వలంకృతాన్ స్వాత్తే సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంబరా సర్వభూతాధాత్మ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః
సకల లోక రక్షకుడైనటువంటి శ్రీనివాస స్వామి కళ్యాణ మహోత్సవంలో అత్యంత మనోహరమైనటువంటిది ప్రధానమైనటువంటి ఘట్టం మహామాంగళ్య పూజ. మామూలుగా మన కళ్యాణాలలో మనము సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం, మమ కళ్యాణ హేతునా అని చెప్పి. కళ్యాణము అంటే కళ్యం అంటే సుఖం, అణయతి ప్రాపయతి, మనకి సుఖాన్ని ఇచ్చేటువంటిది మన కళ్యాణం అయితే స్వామివారి కళ్యాణం అది లోకానికి సుఖాన్ని ఇచ్చేది. అందుకే లోక కళ్యాణ హేతునా అని అర్చక స్వాముల వారు సంకల్పం చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సందర్భంలో అమ్మవారి మెడల్లో స్వామివారు అలంకరించేటువంటి మహామాంగళ్యముల పూజ జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఏ సుమంగళులైతే వీక్షిస్తారో వారు ఏ జన్మలోనూ వైధవ్యాన్ని పొందరు. ఒకవేళ వారు పూర్వ సువాసినులైతే ఎటువంటి వైధవ్యము అనేటువంటిది మరుజన్మల్లో వారికి ప్రాప్తించదు. ఎప్పుడూ కూడా భర్తలు ఈ యొక్క మహామాంగళ్య పూజా వేళ స్వామివారిని అమ్మవార్లని ధ్యానం చేస్తే వాళ్ళు దీర్ఘాయుత్వాన్ని అదేవిధంగా ఐశ్వర్యాదుల్ని పొందుతారు. అటువంటిది మహామాంగళ్య పూజ. మరి అమ్మవార్లు అన్ని సమయాల్లోనూ స్వామి వెన్నంట వచ్చి పరిరక్షించేటువంటి వారు. రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోహో ఏషా అనపాయిని. స్వామి లోకరక్షణ కోసం శ్రీరాముడిగా త్రేతాయుగంలో వస్తే అమ్మవారు సీతమ్మగా వచ్చింది. స్వామివారు జగద్రక్షణ దీక్షతో శ్రీకృష్ణ పరమాత్మగా ద్వాపర యుగంలో వచ్చినప్పుడు అమ్మవారు రుక్మిణీ రమణగా తన అష్టవిభూతులను తెలియజేసింది ఈ లోకానికి. ఇప్పుడు మనకి సందేహం వస్తుంది, అదేమిటండి ఒకే అమ్మవారు అని అంటున్నారే, పద్మావతితో వివాహం జరిగింది అని మాకు తెలుసు, ఇక్కడ ఇద్దరు అమ్మవార్లను పెట్టుకుని ఉన్నారే స్వామివారు అని చెప్పి ఇలాంటి సందేహం మనకు వస్తుందని ముందే తెలిసినటువంటి వారు అయ్యా ఒకే పద్మావతి అమ్మవారు. కానీ మీరందరూ కూడా విష్ణు సహస్రనామాలు ఈ వేదిక పైన ఎన్నోసార్లు చదువుకున్నటువంటి వారు. స్వామివారికి స్తోత్రం చేసేటప్పుడు స్తవ్య, ఆయనకున్న గొప్ప స్తవనీయుడు పుణ్యశ్రవణ కీర్తనుడు మరొక్కడు లేడు ఈ విశ్వంలో. అలాగే స్తవప్రియ, ఆయన పొగుడుతూ ఉంటే అయ్యో నా భక్తులు ఇంత చక్కగా పవిత్ర కార్తీక సమయంలో సప్తమి నాడు కళ్యాణ ఘడియల్లో నా యొక్క వైభవాన్ని మనస్సులో స్మరిస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన విరాన్మూర్తి అయిపోతాడు. ఆయన మరి ఒక పక్కన దక్షిణ హస్తం వైపు బాగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పక్క ఉండేటువంటి భక్తులను రక్షిస్తూ ఉంటే మరి వామభాగంలో ఉండేటువంటి భక్తుల పరిస్థితి ఏమిటి? మరి ఒకవేళ ఆయన ఈ పక్క భక్తులను రక్షిస్తూ ఉంటే ఆ పక్కన ఉండేటువంటి వారి స్థితి ఏమిటి? మరి అటువంటి మహావిష్ణువుకి చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉండేటువంటి వారు ఎవరు? అనంతుడా, గరుడుడా, విశ్వక్సేనుడా, నారదుడా? ఎవరూ కాదు, అమ్మవారే స్వామివారికి చెవిలో రహస్యంగా చెప్పగలిగినటువంటి వారు. ఆయన విరాట్మూర్తి అయిపోతే, ఆయన హృదయం స్తవాలతో ఉప్పొంగిపోతే స్వామివారికి ఏ రాక్షసుడు కూడా ఒక్క వజ్రకవచాన్ని కూడా ఏనాడూ భేదన చేయలేరు. అటువంటిది ఆయన సహస్ర వజ్రకవచుడు. కానీ ఆయన స్తోత్రప్రియుడు గనక ఆ వజ్రకవచాలన్నీ పటపటపట అని పగిలిపోతూ ఉంటాయట. స్తోత్రము చేసేవాళ్ళని ఆయన రక్షిస్తూ ఉంటాడట. అటువంటి సమయంలో భక్తులను ఉద్ధరించాలి సంసార సాగరం నుంచి అని చెప్పి అమ్మవారు ఆలోచించి శ్రీమద్వేంకటనాయకస్య హృదయే ద్వేధా విధాయాత్మనో, మన కోసం అండి అమ్మవారు 2 రూపాలను ధరించింది. ఇది తెలుసుకోవాలి మనం. కళ్యాణాన్ని కేవలం చూడటమే కాదు, భర్తు వెంకటనాయకస్య హృదయే ద్వేధా విధాయాత్మనో మూర్తిం శశ్వదీయం కృపామృతఝరీ శ్రోతస్విని భార్గవి ఉద్ధర్తుం నిఖిలాన్ అగణ్య విషమాం హోవన్హి దగ్ధాత్మనః జంతూన్ సన్నిదధాతి విశ్వజనని పద్మావతీ రక్షతాత్. స్వామివారికి శ్రీదేవిగా భూదేవిగా 2 రూపాలను ధరించినటువంటి ఆ పద్మావతీదేవి స్వామివారు ఎప్పుడూ కూడా కర్మఫలానుగుణంగా ఫలాలను ఇస్తూ ఉంటే అమ్మవారు చెవిలో చెప్తూ ఉంటుంది, ఇదేమన్నా వ్యాపారమా? వాడు చేసుకున్నటువంటి కర్మకు అంతే ఫలాన్ని నువ్వు ఇస్తావా? ఇది కుదరదు, ఇంకా ఎక్కువ ఇవ్వు అని చెప్పి స్వామివారికి కీర్తి వచ్చేట్టుగా అమ్మవారికి ఎప్పుడూ కూడా అలా దయావాదం చేస్తూ ఉంటుంది. అందుకే అభిమతాధిక దానరసికుడు అనేటువంటి కీర్తేమో స్వామివారికి వస్తోంది. నిజానికి 2 పక్కల 2 రూపాలని శ్రీశక్తిగా భూశక్తిగా ఉండి మధ్యలో నీలాశక్తిగా ఉండి స్వామివారిని ఒక దయాస్వరూపముగా
తీర్చిదిద్దుతూ ఉండేటువంటిది ఆ అమ్మవారు. అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క ధర్మపత్ని అయినటువంటి ఆ పద్మావతీదేవి యొక్క కళ్యాణంలో రహస్యాన్ని మనం తెలుసుకోవాలంటే స్వామివారికి కళ్యాదిలో జరిగినటువంటి కళ్యాణం నారాయణవనంలో ప్రతిరోజు 12 గంటలకు అదే విధంగా జరుగుతూ ఉంటుంది. ముందుగా శ్రీదేవికి భూదేవికి కళ్యాణ బంధనం చేసిన తర్వాత ఆ పద్మావతి అమ్మవారే ఆ శ్రీ భూదేవులు అని చెప్పి ఆ అమ్మవారికి బంధనం చేస్తూ ఉంటారు. అటువంటి పద్మావతీ దేవేరితో ఉండేటువంటి ఆ శ్రీనివాస స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎంత భాగ్యం, ఎంతటి అదృష్టం! ఈ కోటి దీపోత్సవంలో ఇటువంటి వేదిక పీఠాధిపతులతో మహాత్ములైనటువంటి వారి సందేశాలతో విశ్వానికి ధర్మానికి ఒక జాగృతిని పలుకుతూ ఉండేటువంటి దివ్యమైనటువంటి జ్ఞాన దీపిక అయినటువంటి ఈ పవిత్ర వేదిక పైన ఈ కార్తీక మాసంలో ఈ బహుళపక్షంలో ఈ సప్తమి తిథి నాడు ఈ సాయం సంధ్యలో శ్రీనివాస స్వామి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క మంగళకరమైనటువంటి హస్తముల ద్వారా అమ్మవారులు మహామాంగళ్యములను అర్చకముఖంగా స్వీకరిస్తూ ఉన్నారు. ఇటువంటి పవిత్ర సమయంలో అర్చక స్వాములు శ్రీ సూక్త పఠనం చేస్తూ ఉంటే ఆ ఆగమోక్తమైనటువంటి పసుపు పణ్యాదులతో కుంకుమలతో ఆ మహామాంగళ్యాలను పూజిస్తూ ఉండేటువంటి సమయంలో స్వామి నామామృతాన్ని పలుకుదాం. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, ధరారమణ గోవింద. ఒక్కసారి మీరందరూ కూడా చేతులెత్తి స్వామివారికి కనబడేట్టుగా చెప్పమని చెప్పి యాజమాన్యం వారు విన్నపం చేస్తూ ఉన్నారు. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద. చాలదండి, వెంకటాచలానికి వినబడాలి. ఈ కోటి దీపోత్సవంలో ఈ స్టేడియం నుంచి అక్కడికి వెళ్ళాలి. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, ధరారమణ గోవింద, వైదేహీ రమణ గోవింద, గోవింద గోవింద గోవింద. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యా హస్తినాద ప్రబోధినీ శ్రియం దేవీముపక్వయే శ్రీర్మాదేవీ సుషదాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసా యశసా జ్వలంతీం శ్రియల్లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాస్తహాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణుత మే గృహాత్
ब्रह्ममागोतिं वाचः सत्यमधीमहि पशूनां रूपमन्नस्य महिश्री श्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपसृजन्तु स्निग्धानि चिक्रीतव समे गृहे निजदेवी मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणे पुष्टिं सुवर्णां हेममालिनी सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यः कर्णे यष्टिं पिङ्गलां पद्ममालिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीर्मनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योष्मा विन्देयं पुरुषानः महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् प्रजापतिस्तमगो राजा नमसृजत तन्त्रयो वेद अन्वभृत्यन्त दानहस्ते कुरुत अदः सीता सावित्री प्रजापतिस्तमगो राजा नमसृजत तन्त्रयो वेद अन्वसृज्यन्त दानहस्ते कुरुत अतः सीता सावित्री प्रजापतिस्तमगो राजा नमसृजत तन्त्रयो वेद अन्वसृज्यन्त दानहस्ते कुरुत अतः सीता सावित्री స్వామివారికి మహామాంగళ్య సమర్పణ సమయంలో దివ్యమైనటువంటి కర్పూర హారతిని ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఒక్కసారి గోవిందనామాన్ని భక్తి అతిశయంతో పలకండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.
అనాథరక్షక వెంకటరమణ గోవింద, ఆపద ముక్కులవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, వైదేహీ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, గరుడాళ్వార్లు వరద గోవింద, సుగ్రీవ వరద గోవింద, విభీషణ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద 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 గోవింద. కలవు సంకీర్త్య కేశవం అన్నారు. కలియుగంలో సంకీర్తన చేత మన భక్తి పండుతుంది. గోవింద గోవింద గోవింద. అందరూ చేతులెత్తి పలకండి. గోవింద 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 గోవింద. లక్ష్మీరమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, ధరారమణ గోవింద గోవింద గోవింద. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యమైనటువంటి యజ్ఞ దీక్షలో ఉండేటువంటి సమయంలో అన్నమాచార్య సంకీర్తన బ్రహ్మం ఒక్కటే అనేటువంటి కీర్తనతో ఆ పరబ్రహ్మ అయినటువంటి శ్రీనివాసుణ్ణి మనం హృదయాల విందాల్లో పరినిష్ఠితమైన చిత్తవృత్తితో ఆరాధిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, అనాథ రక్షక వెంకటరమణ గోవింద గోవింద. పరబ్రహ్మమొక్కటి తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా. కందువగుహీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువగుహీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతుకులమింతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతుకులమింతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ. హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ. తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అంటనే బంటు నిద్ర నీవునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే పంటు నిద్ర దీవునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాహి తందనానాపురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా కడగి ఏనుగు మీద కాయు ఎండయునొకటే ముడమి సునకము మీద కొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండయునొకటే ముడమి సునకము మీద కొలయు ఎండొకటే కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా చడియు శ్రీ వెంకటేశ్వరు నామముకటే కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా చడియు శ్రీ వెంకటేశ్వరు నామముకటే వెంకటేశు నామముకటే వెంకటేశు నామముకటే తందనానాహి తందనానాపురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానాపురే